ఈరోజు కోయిల్కొండ మండల్ రాంపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ జరుగుతుంది కాబట్టి ఏన్గొండ నుంచి మన పాలమూరు నుంచి యూత్ హిందూవాహిని గ్రూప్స్ అందరు కలిసి ఇక్కడ నుంచి ర్యాలీ తీయడం జరుగుతుంది. ఏన్గొండ నుంచి రాంపూర్ వరకు బైక్ ర్యాలీ తీయడం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో ఇంకా మనకు గారపాడు గేట్ కాడ నుంచి కూడా డీజే నుంచి అక్కడ నుంచి ఒక ర్యాలీ వెళ్తుంది. అక్కడ నుంచి కోయిల్కొండ నుంచి కూడా ఒక ర్యాలీ వస్తుంది. అందరూ పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్ళి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం హిందువులని ఐకమత్యంగా చేయడమే మా ఉద్దేశం. శ్రీరామ్, నా పేరు సతీష్, హిందూవాహిని జిల్లా శాసనయోజక్. ఈరోజు రాంపూర్ గ్రామంలో కోయిల్కొండ మండలంలో జరుగుతున్న శివాజీ విగ్రహ ఆవిష్కరణకు మేమంతా ఇక్కడ నుంచి హిందూవాహిని ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీయడం జరుగుతుంది. ఇక్కడ నుంచే కాకుండా పక్క గ్రామాలు గార్లపాడు, కోయిల్కొండ, నారంపేట్, మిడ్జిల్ అన్ని గ్రామాల నుంచి హిందూవాహిని కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపడుతున్నారు. మేము ఈ ర్యాలీ తీయడానికి ఒక ముఖ్య ఉద్దేశం శివాజీ యొక్క ప్రతిభను అందరికీ తెలియపరచడం, హిందువులలో ఐక్యత పెంచడం, హిందువులలో హిందూయిజాన్ని నింపడం ముఖ్య ఉద్దేశంగా ఈ ర్యాలీ చేపడుతున్నాం. కావున హిందువులందరూ రాంపూర్ గ్రామంలో జరుగుతున్న శివాజీ విగ్రహావిష్కరణకు తప్పకుండా హాజరు కావాలని కోరుకుంటున్నాం. అందరూ అక్కడికి చేరుకొని ఈ యొక్క విగ్రహావిష్కరణని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. భారతదేశంలో భారతీయ సంస్కృతి అనేది ఈరోజు చిన్న భిన్నం అవుతుంది కదా, ఆ విషయం మీరు ఏమంటారు? ఒకప్పుడు శివాజీ మన కోసం హిందువులందరినీ ఐక్యంగా ఉంచడానికి కోసము తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సో ఈరోజు ఏమవుతుందంటే మన భారతదేశంలో మన హిందువులందరూ చీలిపోతున్నారు, కులాల వారిగా, వర్గాల వారిగా, రాజకీయంగా. సో ఇవన్నీ కాకుండా మనమంతా హిందువులమన్న ఒక ఉద్దేశంతో అందరం ఒక దగ్గరికి చేరుకోవాలి. అప్పుడే మిగతా వర్గాల వారైనా సరే, అన్య మతస్థులైనా సరే హిందువులను చూసి వాళ్ళు అవును హిందువులు సంఘటితం అవుతున్నారు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళందరూ మనకు ఆదర్శంగా ఉంటారు అనే ఉద్దేశంతో మిగతా హిందువులు కూడా మనతో కలిసి తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటున్నాం.